వెల్కమ్ టు విజయ్ ఫ్యాషన్స్ తిరుపతి అండి. ఈరోజు నేను ఇలా డైరెక్ట్గా వీడియో చేయడానికి రీజన్ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే అంటే ఓకే, ఖచ్చితంగా ఎవరికి మనకి మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు చాలామంది వీడియోస్లో అవే చెప్తున్నారు, ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరు హ్యాపీగా ఉంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా నాకు చాలా నచ్చే క్యాప్షన్ అనుకోండి. ఫస్ట్ మనం హ్యాపీగా ఉంటేనే మన ఫ్యామిలీని మనం హ్యాపీగా చూసుకోగలం. దానికోసమని మనం ఒక రోజుని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేం లేదండి. నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫ్రెండ్స్కి, నా కస్టమర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇంకొకటి పర్టికులర్గా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే, నేను చాలా రోజులుగా ఇక్కడ నేను 10 ఇయర్స్ అయిందండి తిరుపతికి వచ్చి. 12 ఇయర్స్ అయింది, బొటిక్ పెట్టి 10 ఇయర్స్ అయింది. ఈ 10 ఇయర్స్లో నన్ను చాలామంది ఈ ఊళ్ళో ఎంకరేజ్ చేశారు. నేను విజయవాడ నుంచి వచ్చాను ఇక్కడికి. 12 ఏళ్ళు అయింది మేము వచ్చి. 12 ఏళ్ళుగా నన్ను ఇక్కడ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పరంగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరికీ నేను ఈ ఉమెన్స్ డే సందర్భంగా నా లైఫ్లో ఉన్న కొంతమంది స్పెషల్ ఉమెన్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను అండి. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ అండి, ఇది ఖచ్చితంగా. నేను ఇవాళ ఇంత ధైర్యంగా బయటకు వచ్చి జెంట్స్ అది ఇది బిజినెస్ పరంగా బయటకు వస్తే అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఎట్లా ఉన్నా కూడా నాకు నేను ఇండివిజువల్గా బతకడానికి నేర్పించింది మా అమ్మ అండి. మా అమ్మకి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే. మా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి, మా నాన్నగారి కండిషన్ బట్టి, జెంట్స్ మీద డిపెండ్ అవ్వకోకుండా ఇండివిజువల్గా ఎలా బతకాలి అన్నది నాకు నేర్పించింది మా అమ్మేనండి. ఇవాళ నన్ను చూసి చాలామంది అంటారు, ఓకే నీకులాగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎంత సంపాదిస్తున్నాం, ఎంత వెనకేసుకున్నాం అన్నది పక్కన పెడితే, ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం. మనం ఒకళ్ళ మీద ఆధారపడలేము. ఒక రూపాయికి కోసం ఒకళ్ళ దగ్గర చేయి చాపము. ఫైనాన్షియల్గా కానీ అన్ని విషయాల్లో మనకు ఒక ధైర్యం ఇచ్చేది ఫస్ట్ తల్లేనండి. మా అమ్మ నాకు అది ఇచ్చింది. ఇవాళ నేను ఎంత స్ట్రాంగ్గా ఇంతమందికి కనబడుతున్నానంటే దాని వెనుక రీజన్ అయితే మా అమ్మేనండి. మా అమ్మ నన్ను పక్కన పెట్టుకొని, నాకు చదువు లేదు ఆమెకి. చెప్పాలంటే మాది అసలు బిలో యావరేజ్ ఫ్యామిలీ అనుకోండి. మా నాన్నగారు లారీ డ్రైవరు, ఇంకా చెప్పాలంటే డ్రింకరు. అట్లా మనిషిని పక్కన పెట్టుకొని కూడా ఆడపిల్లలు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, పూజలు పురస్కారాలు ఇవన్నీ ఎక్కువ చెప్పడం చేయడం తప్పని చెప్పి నేను చెప్పను. వీటితో పాటు మనం ఆడపిల్లలకి ఇంకా చాలా నేర్పించాలండి. మెయిన్ నేర్పించాల్సింది మనం సొసైటీలో ఎలా బతకాలి, సొసైటీలో ఎట్లా గట్టినవ్వాలి, బయట ప్రపంచం ఎలా ఉందో చెప్పాలి, దానిలో మన పిల్లలు ఎలా నెగ్గుకొని రావాలో చెప్పాలి. ఇప్పుడు ఆడపిల్లల్ని మనం బయటకు వదలాలంటే మనకి చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అప్పుడు ఏం చేయాలంటే మన పిల్లలకి మనమే ఆదర్శంగా ఉండాలి. ఒక ఏజ్ వచ్చాక బయటికి వెళ్ళాక మన అమ్మ మన నాన్న ఎట్లా ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని పిల్లలు బయటికి వెళ్ళాక అలా ఉండడానికి ట్రై చేస్తారు. నేను ఇవాళ ఇంత ఇండివిజువల్గా ఇంత ఇండిపెండెంట్గా ఉన్నానంటే మా అమ్మ కారణం అండి. ఇది నేను చెప్తాను. మా అమ్మకి నేను రుణపడి ఉంటాను. మా అమ్మ తర్వాత నా సిస్టర్, నా చెల్లి, నా అత్తగారు, నా ఫ్యామిలీ అంతా నన్ను సపోర్ట్ చేశారండి. ఒక్కళ్ళని చెప్పకూడదు. ఫైనాన్షియల్గా ఎట్లా ఉన్నాం అనేది పక్కన పెడితే, నాకెప్పుడు డబ్బు ఉంది, డబ్బు లేదు, ఇలా అలా అన్న ఫీలింగ్ నా ఫ్యామిలీ నాకు ఎప్పుడు తెప్పించుకోకుండా, వర్క్ ఏదో ఒక పని చేయాలి, బతకాలి, బతకడానికి మనకి ఏదో ఒకటి కావాలి, ఇలాంటివన్నీ నేర్పించిందండి నా ఫ్యామిలీ నాకు. నేను ఇక్కడికి వచ్చాక నేను అదే ఫాలో అయ్యాను. తిరుపతిలో నాకు నా ఫ్యామిలీ పరంగా ఒక్కళ్ళు కూడా లేరు. నేను, నా హస్బెండ్, నా పాప, మేము ముగ్గురం ఇక్కడికి వచ్చాము. ఆ తర్వాత ఇక్కడ నాకు ఒక చిన్న ప్రపంచమే ఏర్పడింది. నాకు తెలియకుండానే మా అమ్మ నాకు నేర్పించిన ఆ ఇదిని బట్టి నేను నా చుట్టుపక్కల వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళకి నేను కొంచెం కోపంగా, ఏదైనా డిఫరెంట్గా అంటే బిజినెస్ పరంగా కానీ అలా కొంచెం డిఫరెంట్గా కనబడతానండి. నా క్లోజ్గా ఉన్న వాళ్ళకి నా మెంటాలిటీ బాగా తెలుస్తుంది. అండ్ ఫ్యామిలీ పరంగా అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ అండి, దీప, లావణ్య, పూర్ణిమ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషాలిటీ అండి. అసలు ఉమెన్స్ డే రోజు నేను వీళ్ళందరి గురించి మీకు చెప్పాలి ఖచ్చితంగా. మా ఫ్రెండ్ దీప ల్యాబ్ టెక్నీషియన్. అసలు తనకున్న మాట్లాడే ఆ విధానానికి నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లే. తన టాలెంట్ ఎంత బాగా మాట్లాడుతుందంటే, తను ఎంత తెలియని వాళ్ళని కూడా అస్సలు నాకు పరిచయమే లేని అమ్మాయి వితిన్ 1 డేలో నన్ను తను ఫ్రెండ్గా చేసుకునేసింది. వితిన్ 1 డేలో అంత ఫ్రెండ్షిప్. అది నాకు ఎట్లా చెప్పాలో తెలియట్లా. తనతో ఒకరోజు మాట్లాడితే మనకి ఫ్రెండ్షిప్ చేయాలనే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఏ విధంగా కావాలన్నా కూడా ఎంత సపోర్ట్, తనకి చేతనైనంత వరకు ప్రతి విషయంలో సపోర్టివ్గా ఉంటుందండి నాకు. నా ఫ్రెండ్ లావణ్య, వాళ్ళ ఫ్యామిలీ
వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు కూడా అంతేనండి. నాకు ఇక్కడ ఈ తిరుపతిలో నేను ఇన్నేళ్ళు గెట్టిన అవ్వడానికి మెయిన్ అయితే చెప్పాలంటే వాళ్ళే. దీప, లావణ్య, నా స్టాఫ్, నా చుట్టూ నాకు ప్రస్తుతానికి నన్ను ఒక సెక్యూరిటీగా నన్ను చూసుకున్న వాళ్ళైతే మెయిన్ వీళ్ళండి. లావణ్య కూడా నాకులాగే ఇంట్లో వర్క్ చేస్తుంది. కానీ తన దగ్గర ఏం నేర్చుకోవాలంటే నేను ఈ తిరుపతిలో లేడీస్ దగ్గర తిరుపతిలో లేడీస్ అని పర్టికులర్గా ఎందుకంటున్నా అంటే అండి, నేను విజయవాడలో ఉన్నంత వరకు మా అమ్మ పక్కన ఉండడం వల్ల నాకు పెద్దగా ఎవరితోనూ అంటే బయట నేను చిన్న వయసు అవ్వడం వల్ల తెలీదు. బయట పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు. కొంచెం ఇంట్లో ఉండి అమ్మ పెడితే తినడం, అమ్మ చెప్పింది చేయడం, బయట అమ్మ ఏం నేర్పిస్తుంది నేర్చుకోవడం తప్పితే నాకు సొసైటీలో పెద్దగా కలిసే విధానం నాకు అంతగా వచ్చేది కాదండి. ఇక్కడ తిరుపతి వచ్చాక ఒంటరిగా ఉండడం వల్ల వన్ బై వన్ ఒక్కొక్కళ్ళు కలుస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్లో నేను ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నానండి. దీపా దగ్గర నుంచి మనుషుల్ని కలుపుకునే తత్వం, లావణ్య అసలు తన హౌస్ వైఫ్గా కానీ బిజినెస్ పరంగా కానీ అసలు స్పెషల్ అండి. అసలు ఈ ఊళ్ళో అది ఒక్కొక్కళ్ళు ఎట్లా చెప్పాలో తెలియట్లా. సేవింగ్స్ అసలు లేడీస్ దగ్గర నేను ఫస్ట్ నేర్చుకున్నది ఇక్కడ సేవింగ్స్. నేను చెప్పాలంటే చాలా ఖర్చు మనిషినండి. నాకు సేవింగ్స్ అనేది రాదు. ఒకప్పుడు నేను ఇక్కడికి రాకముందు నేనేమంటున్నదంటే సేవింగ్స్ అంటే పిసినారితనం అనుకునేదాన్ని. కానీ సేవింగ్స్ అంటే మన కోరికలన్నీ కంట్రోల్ చేసుకొని మన పిల్లలకి దాచిపెట్టడం అనేది నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైందండి. అప్పటి వరకు నేను రియలైజ్ అయ్యేదాన్ని కాదు ఈ విషయాన్ని. కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు వాళ్ళు కష్టపడిన దాన్ని ఎంత జాగ్రత్తగా వాళ్ళు పొదుపు చేసుకుంటూ పిల్లల కోసం పెట్టుకునే విధానం మాత్రం నాకు భలే నచ్చిందండి. చాలామంది దగ్గర ఉంది ఇది. మనం ఖచ్చితంగా పిసినారని చెప్పి మనం ఎవరిని అనకూడదు. అది వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు తినకోకుండా వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ పిల్లలు రేపటి రోజు ఎవరికి ఇబ్బంది పడకూడదు, దేనికోసం ఇబ్బంది పడకూడదని చేసే పనికి మనం ఆ పేరు పెట్టకూడదని నేను అనుకుంటున్నాను. నీలిమ మేడం, స్పెషల్గా మేడం గురించి చెప్పాలండి. మేడం శివప్రసాద్ గారు అమ్మాయి, ఎక్స్ఎంపీ సార్ లేరు ఇప్పుడు. శివప్రసాద్ గారు అమ్మాయి డాక్టరు. మేడం ఛానల్ కూడా రన్ చేస్తారు. ఎంత యాక్టివ్గా ఉంటారంటే మేడం గురించి కొన్ని విషయాలు చెప్పాలండి. మేడం డాక్టరు, తను జాబ్ చేస్తారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత బాగా షెడ్యూల్ పెట్టుకుంటారంటే పిల్లల కోసం ఈ టైం, హస్బెండ్ కోసం ఇది, ఫ్యామిలీ కోసం ఇది, డ్యూటీ కోసం ఇది. అసలు చూస్తేనే ఇవన్నీ నాకు ఫస్ట్ అయితే నాకు తెలియదనే చెప్పాలండి. నేను వీళ్ళందరి దగ్గర నుంచి చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నా. నాకు పని చేయడం ఎక్కువ, కొంచెం వర్క్ చేస్తేనే నేను చాలా వర్క్ చేసేసినట్టు ఫీల్ అయిపోయేదాన్ని. అయ్యో నేనే అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నానేమో అని. వీళ్ళందరినీ చూసాక నేను ఎంత తక్కువ పని చేస్తాననేది. బయట వర్క్ చేస్తారు, ఇంటికి వచ్చాక మళ్ళీ అంతే హౌస్ వైఫ్గా వాళ్ళ పని అంతే పర్ఫెక్ట్గా చేస్తారు. పిల్లల దగ్గర కానీ ఎక్కడ మేడం ఫేస్లో అసలు స్ట్రెస్ ఉండదండి. షాపింగ్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమొచ్చినా మేడం దగ్గర ఇంకొక స్పెషల్ ఏంటంటే, కస్టమర్స్ నేను చాలామంది చూస్తాను కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక లైట్ కలర్స్ ఇష్టపడతారు, డార్క్ కలర్స్ ఇష్టపడతారు, ఈ ఫ్యాబ్రిక్ ఇష్టపడతారు, నాకు ఇదంటే కంఫర్ట్, అదంటే కంఫర్ట్. ఎలాంటి చీరను కూడా మేడం చాలా బాగా కడతారు. అసలు అన్కంఫర్టే ఫీల్ అవరు. అది కంచిపట్టు శారీ అవని, ఎంత హెవీ శారీ అవని, ఫ్యాన్సీ శారీ అవని, ప్రతి శారీని ఎంత లైక్ చేసి ఎంత హ్యాపీగా కట్టుకుంటారంటే, ఆ శారీ కట్టుకుని ఆ పిక్స్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈ ఫ్యాబ్రిక్ని మనం వేసుకోవాలంటే మనం కొంచెం ఏదైనా హార్డ్గా ఉందనుకుంటాం, లేదంటే లైట్గా, హార్డ్, లైట్, డార్క్, ఈ చార్ట్ ఆ చార్ట్ ఎన్ని చార్ట్ మేడం ఏ కలర్ని కూడా అంత బాగా కడతారు, అంత బాగా శారీస్ని ఇష్టపడతారు. అది ఇంకా శారీస్ మీద ఎంతో ఇష్టం ఉంటే కానీ అట్లా చేయలేరు. అసలు డ్రెస్సింగ్ మాత్రం డిఫరెంట్ అండి మేడంది. మేడం గురించి తెలిసిన వాళ్ళకి నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది. ఎలాంటి శారీ, ఏ శారీ అయినా కూడా అంత చక్కగా కడతారు. బ్లౌజులు మేడం కొంచెం రెగ్యులర్గా, అంటే మరి హెవీ ప్యాటర్న్స్, పెద్ద పెద్ద డిజైన్స్ వాడరు, కానీ సింపుల్గా ఉంటారు, సింపుల్గా కడతారు. కానీ కలర్స్ మాత్రం సూపర్ కలర్స్ కడతారండి. డార్క్ కలర్ కానీ, లైట్ కలర్ కానీ, కొత్తగా ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్ని ఫాలో అవుతారు. అసలు ట్రెండీ మదరు, ట్రెండీ వైఫ్, ట్రెండీ డాక్టర్ అని చెప్పాలండి మేడం గురించి. 10 years దగ్గర మేడం నాకు పరిచయం 8 years అండి. ఫస్ట్లో నేను వర్క్ పరంగా చాలా సఫర్ అయ్యేదాన్ని, మాస్టర్స్తో కానీ, అది కానీ ఇది కానీ. నేను వర్క్ ఎప్పటి నుంచి చిన్న కాంప్లికేషన్స్ వచ్చినా కూడా మేడం నాతో అడ్జస్ట్ అయిపోయిన అమ్మని, నాకు కొంచెం ఈ చేంజ్ చెయ్యి, ఇది కొంచెం ఇలా కావాలి. ఇంకొకటి మేడం దగ్గర నాకు బాగా నచ్చేది, నాగ్స్ అని పిలుస్తారండి నన్ను. నా పేరు నాగమణి, నాగ్ అని పిలుస్తారు.
నాకు భలే ఇష్టమండి. నా పేరు మా అమ్మ నేను ఎప్పుడు తిడతా ఉంటాను. "ఏమ్మా ఎప్పుడు ఓల్డ్ పేరు పెట్టావు" అని. కానీ కొంతమంది పిలిచినప్పుడు అది నాకు నచ్చుతది. మేడం పిలిచినప్పుడు పర్టిక్యులర్‌గా నాగ్గంటారు ఫోన్‌లో. నాకు భలే ఇష్టం అలాగా మేడం పిలుస్తుంటే. మేడంకి ఇవన్నీ నేను డైరెక్ట్‌గా చెప్పాలనుకుంటాను. కానీ నేను చెప్పలేను. నాకు కొంచెం షై. బయట డైరెక్ట్‌గా మాట్లాడాలంటే నేను అంత ఓపెన్‌గా మాట్లాడలేను. తర్వాత ఇంకా వీళ్ళు నాకు మెయిన్ అండి. నాకు వర్క్ పరంగా గానీ, నన్ను ఈ ఊళ్ళో ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా కస్టమర్స్ పరంగా చెప్పాలంటే అండి పూర్ణిమ తను కొంచెం హెల్త్ పరంగా కొంచెం మా ఫ్రెండ్ అండి తను గూడా. తనకి కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల కొంచెం వెయిట్ గెయిన్ అయింది. అయినా గూడా అసలు ఆ వెయిట్‌ని పక్కన పడేసి, నా వెయిట్ నాకు నా పిల్లలకి ప్రాబ్లమ్ కాదు. తనని తాను స్ట్రెంతీగా చేసుకొని, పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నదండి. ఇద్దరు ఆడపిల్లలు తనకి. ఎప్పుడు గూడా తనకున్న ప్రాబ్లమ్‌ని తనసలు పిల్లల మీద పెట్టి, అయ్యో! నేనిట్లా ఉండాలి, ఇట్లా అయిపోవాలని అస్సలెప్పుడు అనుకోదండి. తన ప్రాబ్లమ్‌ని దాటి, దానికంటే ఇంకా ఒక నార్మల్ వుమన్, హెల్తీగా వుమన్ ఎంతిస్తదో, దానికంటే ఇంకా ఎక్కువ పిల్లలకిస్తదండి. పూర్ణిమ దగ్గర అది నేర్చుకోవాలి. నేనున్నాను. ఇప్పుడు నేను షాప్‌కెళ్ళి ఇంటికెళ్ళేసొస్తాను. మహా అయితే నేను మా పాపని స్కూలుకి పంపిస్తాను, తెస్తాను, ట్యూషన్‌కి పంపిస్తా. తను అట్లా కాదండి. డాన్స్ క్లాస్‌కి పంపిస్తది. ఇంకా చెప్పాలంటే స్కేటింగ్‌కి పంపిస్తది. కొత్తవి మ్యూజిక్ నేర్పిస్తది పిల్లలకి. అసలు భలే ముచ్చటేసిద్ది నాకివన్నీ చూస్తా ఉంటే. ఎక్కడంటే వాళ్ళుండేదొచ్చి ఆహ్, యూనివర్సిటీ దాటిన తర్వాత ఉంటారండి. అక్కడి నుంచి కేటీ రోడ్‌కొస్తది. అక్కడి నుంచి ఇక్కడ స్కూలు నుంచి పిల్లలొచ్చాక వాళ్ళని పికప్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ క్లాసెస్ ఈ సరౌండింగ్స్‌లో దగ్గర దగ్గర అక్కడికి ఇక్కడికి 5, 6 కిలోమీటర్లు ఉంటది. ఏ టైం అయినా కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ క్లాసెస్ ఫినిష్ చేసి మళ్ళీ తీసుకొని వెళ్తది. ఎవరు చేయగలరు చెప్పండి? నార్మల్‌గా ఉన్నోళ్ళం గూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాం. తనకి కొంచెం ఏదో చిన్న థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల కొంచెం వెయిట్ గెయిన్ అయినా గూడా వాటన్నిటిని పక్కన పడేసి పిల్లల కోసం తన హస్బెండ్‌కి ఈ మధ్య కొంచెం హెల్త్ బాలేదు ఆ అన్నకి. అయినా గూడా ఎక్కడ గూడా డౌన్ అవ్వకోకుండా తన ఫ్యామిలీని తను ఎంత బాగా సపోర్టివ్‌గా చేసిందండి. నిజం అండి. ఈ రోజుల్లో లేడీస్‌ని ఎక్కడ మీరు తక్కువ చేయాల్సిన పనే లేదు. ప్రతి ఇంట్లో మెయిన్ క్యాండిడేట్ లేడీయే. ఆ లేడీ ఒక వుమన్ లేకుండా ఇల్లు ఎలా ఉంటదనేది మన పక్కన ఎవరైనా లేకపోతే మనం చూడొచ్చు. ఉన్నారు. జెంట్స్ కూడా అంతే సపోర్టివ్‌గా ఉంటారు. కానీ ఒక లేడీ చేసినంత పని ఖచ్చితంగా మగవాళ్ళైతే చేయలేరనే చెప్పాలండి. వాళ్ళని మనం తక్కువ చేయాలని కాదు. అంతే. మన స్పెషాలిటీ మనదే. ఇది మనం ఒప్పుకొని తీరాలి. తర్వాత నాకు లాంగ్ నుంచి వచ్చే కస్టమర్సు డ్యూటీ పరంగా గాని డాక్టర్స్ ఉన్నారు. రమ్య కీర్తి గారు. మేడం కడపలో సైకియాట్రిస్ట్. అసలు వీళ్ళంతా ఎంత ఇన్‌స్పిరేషన్ అండి. బయట వాళ్ళ సర్కిల్‌కి సైకియాట్రిస్ట్ మేడం ఎంత బాగా మాట్లాడతారో. డాక్టర్ పియా గారు రుయాలో చేస్తారు. సంగీత మేడం బ్యాంక్ మేనేజర్. మేడం అయితే అసల ఎంత చిన్న ఏజ్ అండి. టీనేజ్ వాళ్ళు వీళ్ళంతా. టీనేజ్‌లోనే ఆమె బ్యాంక్ మేనేజర్ అయ్యారు. ఎంత ముచ్చటగా ఉంటదంటే వీళ్ళందరిని చూస్తే. దీప నా ఫ్రెండ్ ల్యాబ్ టెక్నీషియన్. తనైతే ఎంతమంది చుట్టూ ఎన్ని సమస్యలున్నా గూడా అట్లే డ్యూటీని, ఫ్యామిలీని అంత బాగా చూసుకుంటారు. విజయక్క డ్వాక్రా గ్రూప్ మెయింటైన్ చేస్తారు. మేడంకి అక్కకి కూడా ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. డ్యూటీస్ చూసుకుంటది, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిన డ్వాక్రా గ్రూప్స్ అంటేనే హెవీ రిస్క్ అసలు. చాలా వర్క్. వాళ్ళకి విపరీతమైన రైటింగ్ వర్క్ ఉంటది. ఇప్పటికి గూడా ఉంటది వాళ్ళకి. అలాంటిది ఒకసారి అక్క ఇంటికెళ్తే అసలు ఎట్లుందంటే ఇల్లు ఒక అద్దంలాగా ఎక్కడ వస్తువు అక్కడ. అంత నీట్‌గా నాకు స్టన్ అయిపోయా. "అక్క నువ్వు ఇంత వర్క్ చేస్తావు, ఇంత చేస్తావు. ఎట్లక్క ఇంత నీట్‌గా పెట్టుకుంటావు" అంటే నాకు ఆ క్లీనింగ్ అనేది నాకిష్టం. అది చెయ్యాలంటే ఎంత పర్ఫెక్షన్ ఉండాలండి. ఎంత పర్ఫెక్షన్ ఉంటే లేడీస్ ఎంత ఇంట్లో హౌస్‌ని గానీ, బయట వర్క్‌ని గానీ అంత బాగా మేనేజ్ చేసుకుంటారు. మయూరి మ్యాచింగ్స్ ప్రియా గారు. మీకు తెలిసే ఉంటారు. మేడం ఇంట్లో వర్క్ చూసుకుంటారు. షాప్‌కొస్తారు. షాప్ రన్ చేస్తారు. ఒక్కళ్ళు కాదండి. హౌస్ వైఫ్‌లు వాళ్ళ దానికి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకిష్టమైన వాటినన్నిటిని సాక్రిఫైస్ చేసి పిల్లల కోసం ఇంట్లో ఉండేవాళ్ళు చాలామంది. వీళ్ళు. వాళ్ళు చదువుకున్న చదువుని, వాళ్ళకున్న నాలెడ్జ్‌ని, వాళ్ళకున్న ఇంట్రెస్ట్‌ని అన్నిటిని పక్కన పెడతారు. లీలా గారని నాకు శారీస్‌కి కుచ్చుళ్ళేస్తారండి. ఎంత టాలెంటెడ్ అంటే తను రీసెంట్‌గా వాళ్ళ అత్తగారు చనిపోయారు. వాళ్ళ ఇంట్లో నలుగురు, ఐదుగురు ఉంటారు. ఇంటికెళ్తే ఒక చేతిలో వంటగదిలోకి పరిగెత్తిద్ది. ఒక చేతిలో పరిగెత్తుకుంటూ వచ్చి చీర కుచ్చుళ్ళు కుట్టిద్ది. అసలు కుచ్చుళ్ళేస్తారండి అంత నీట్‌గా ఫినిషింగ్ ఎక్సలెంట్‌గా. నాకు నా వర్క్ పరంగా నాకు ఎవరు నా వర్క్‌లో ఉన్నా ఎవరిని నేను బయటకిచ్చినా కూడా నాకు అంతే పర్ఫెక్షన్ ఉంటేనే నేనిస్తాను.
మనము ఇచ్చి వెళ్తే అసలు కస్టమర్ ఇచ్చే ఆ 300, 400కి ఇంచు 1 పైస కూడా తను అసలు తక్కువ చేయదండి. అంత రిస్క్ ఎత్తుకుంటుంది. నైట్ 12, 1 2 ఏ టైం వరకైనా ఆ కుర్చీల్లో కూర్చొని చేసి నేను అడుగుతాను, బ్యాక్ పెయిన్ రాదా లీలా గారు ఇట్లంతా అంటే, లేదండి నేను దానికి తగ్గ కేర్ నేను తీసుకుంటాను. గట్టిగా అంటే ఒక 1 అవర్ గ్యాప్ తీసుకునేది కష్టం అండి వీళ్ళంతా. రోజులో ఒక 1 అవర్ వాళ్ళకని గ్యాప్ తీసుకొని, మనకని మనం ఒక ఎక్సర్సైజ్ చేసుకునేది గానీ, మనకని మనం ఏదైనా ఇంట్రెస్ట్‌గా తినడానికి చేసుకునేది గానీ, ఇవన్నీ ఏం లేదు. మాక్సిమం వీళ్ళంతా గూడా వర్క్ తర్వాత ఫ్యామిలీ, ఫ్యామిలీ తర్వాత వర్క్ తర్వాత ఫ్యామిలీ. ఇదే లైఫ్‌గా బతుకుతున్నారండి. వీళ్ళందరికీ మనం ఖచ్చితంగా ఉమెన్స్ డే విషెస్ చెప్పి తీరాల్సిందే గదా! అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఎవరినైనా నేను మర్చిపోయి ఉంటే సారీ. నాకు బిజినెస్ పరంగా, నాకు ఫ్యామిలీ పరంగా నన్ను ఈ ఊళ్ళో నిలబెట్టి, ఇలా నేను బ్రతకడానికి ఒక్క దారి చూపించిన మీ అందరికీ నేను ఖచ్చితంగా పేరు పేరున థాంక్స్ చెప్తున్నానండి. థాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. బై.